ఈరోజు పేపర్లో వచ్చిన ఆర్టికల్స్లోకి ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ రావచ్చు, అలాగే మెయిన్స్లో కూడా క్వశ్చన్ రావచ్చు దీని మీద. ఈ ఆర్టికల్ మొత్తం చదివితే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పిఎస్ఎల్వి N1 లాంచ్ వెహికల్ పేరు, అది క్యారీస్ శాటిలైట్ EOS 10. తర్వాత ఇది ఎప్పుడు టెస్ట్ చేయనున్నారు ఫర్ ద ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2025, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కమర్షియలైజేషన్ గురించి మాట్లాడారు. ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అంటే క్వశ్చన్ రావచ్చు, కమర్షియలైజేషన్ ఆఫ్ ఇండియన్ స్పేస్ సెక్టార్ benefits, challenges associated with it, and how it contribute towards achieving Viksit Bharat 2047. సో ఇట్లా క్వశ్చన్ అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మన గవర్నమెంట్ ప్రజెంట్ ఏ పాలసీ చేసినా సరే వాళ్ళ మెయిన్ టార్గెట్ వికసిత్ భారత్ 2047. బై 2047లోగా ఇండియాని డెవలప్డ్ కంట్రీ చేయాలనేది వాళ్ళ యొక్క మెయిన్ ఇంటెన్షన్. దానికోసమే ఏ పాలసీ తీసుకొచ్చినా, పీపీపీ తీసుకొచ్చినా సరే, లేకపోతే ఇక్కడ 2023లో ఒక స్పేస్ పాలసీ తీసుకొచ్చారు. ఆ స్పేస్ పాలసీలో క్లియర్గా మాట్లాడారు, ఏదైతే స్పేస్ సెక్టర్ ఉందో, స్పేస్ సెక్టర్ ప్రజెంట్ గ్లోబల్లీ చూసినట్లయితే 2% ఉంది. మన ఇండియన్ స్పేస్ సెక్టర్ గ్లోబల్లో చూసినట్లయితే 2% ఉంది. దాన్ని 10% పెంచాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ 10% పెంచే దాంట్లో భాగంగానే ఈ యొక్క కమర్షియలైజేషన్ అనేది స్టార్ట్ చేశారు. సో ప్రజెంట్ ఈ కమర్షియలైజేషన్ స్టార్ట్ చేశాక చాలా స్టార్టప్ కంపెనీస్, అరౌండ్ 200 స్టార్టప్ కంపెనీస్ వచ్చాయన్నమాట. సో ఇక్కడ ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏముంటాయి, ఓకే, స్పేస్ సెక్టార్ ప్రైవేటైజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏమున్నాయి, ఛాలెంజెస్ ఏంటి, అలాగే ఇది ఎలా వికసిత భారత్ టార్గెట్ రీచ్ అవ్వడానికి యూజ్ అవుతుంది, ఇది మెయిన్స్లో పాసిబుల్ క్వశ్చన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ SSLV టెక్నాలజీ అన్నారు. ఈ SSLV టెక్నాలజీ గురించి చూస్తే ఇది ఎవరు తయారు చేశారంటే NSIL, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఈ యొక్క SSLV టెక్నాలజీని తయారు చేశారు. సో SSLVకి అలాగే PSLVకి ఉన్న డిఫరెన్సెస్, దాని మెకానిజం డిఫరెన్సెస్, ఇది మెయిన్స్లో అడగచ్చు. నెక్స్ట్ ఇప్పటి వరకు ఇండియన్ స్పేస్ సెక్టార్లో ఏమేమి అచీవ్మెంట్స్ అయ్యాయి, ఇది ప్రైవేట్ సెక్టార్లో, అది కూడా ఒక పాసిబుల్ క్వశ్చన్. అయితే